నేను రోడ్డు మీదకి వెళ్తే 10 మంది వచ్చి నా కాళ్ళు మొక్కి మేర అక్కడ ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మా నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలమ్మా అని చెప్పి. అలాంటి మనిషి పుట్టుకలో పుట్టిన నువ్వు మాత్రం నన్ను పైసలకి వాడుకొని, నన్ను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పుడు నువ్వు ఒక కొజ్జ అనే వంకతోటి నన్ను వదిలేసినావు. గుర్తుపెట్టుకో బిడ్డ, కొజ్జోడి ఆశీర్వాదాలు ఎంత పవర్ఫుల్లో కొజ్జోడి శాపాలు అంతే పవర్ఫుల్. కొజ్జోడి ఏడుపు అంతే పవర్ఫుల్. కొజ్జోడి ఏడుపు 14 సముద్రాలు దాటి మరీ వస్తది తెలుసా. నీకు నా బాధ ఎప్పుడు అర్థమవుతుందంటే, నీకు కూడా నాలాంటి కొడుకు పుట్టి వాడు కూడా ఒక ట్రాన్స్జెండర్ అయిపోయి వాడు కూడా వేరే అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఆ అబ్బాయిని వాడు మోసం చేసిన తర్వాత వాడి ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు చూడు, అప్పుడు నీకు ఆ మాట, అప్పుడు నీకు ఆ బాధ, అప్పుడు నువ్వు అన్న మాటని గుర్తుకొచ్చి అప్పుడు నీకు ఏడుపు వస్తుంది. అర్థమవుతుందా? ఒక కొజ్జని మోసం చేయడం అంటే అంత సులభం కాదు నానా. మోసం చేసి వేరే ఆడదాన్ని పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా ఉంటే ఇక్కడ మేము ఏడుస్తున్నాం కదా, నేను ఏడుస్తున్నా కదా, నేను ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు ఖచ్చితంగా ఫ్యూచర్ లో వెళ్ళగడతావు. మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు మోసం చేసి చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ నేను ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, నాలాంటి దాన్ని కూడా వాళ్ళ ఇంట్లో ఒక స్వామి. అప్పుడే కదా మా బాధలేంటో, మా దుఃఖాలేంటో, మా కన్నీళ్ళేంటో వాళ్ళకి అర్థం అవుతాయి. మొన్న ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అడిగారు నన్ను ఒక మాట. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే అది ఏమైనా తేడా అంటే ఆడపిల్లకైనా మగపిల్లకైనా తేడా ఏంటంటే అదే ఏమైనా తేడా. వాళ్ళకి మీకు పెద్దది ఏంటి తేడా డిఫరెన్స్. బాయ్, సీ యూ.